ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు బిగ్ షాక్. సీఎం సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. పార్టీని ఒక్కటి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో ఒక చోట ఏదో పొరపాటు కాంట్రవర్సీ అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి బట్టి విక్రమార్క ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గుతుందని గుసగుసలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బట్టి రేవంత్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడకు వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లేవారు. ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రకటనలో రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్కకు ప్రాధాన్యత లభించేది. ప్రజాభవన్ గా మార్చిన ప్రగతి భవన్ లో గతంలోనే కేసీఆర్ ఉన్న భవనాన్ని బట్టి విక్రమార్కకు కేటాయించారు. రేవంత్ మాత్రం సొంత ఇంట్లోనే ఉంటున్నారు. బట్టికి గౌరవం విషయంలో సీఎం స్థాయి ఉందనేటువంటి వేరే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మొదట్లో పత్రికల్లో కూడా రేవంత్ తో పాటు బట్టి విక్రమార్క ఫోటోలు కనిపించాయి. ప్రతి కార్యక్రమంలోనూ బట్టి విక్రమార్క కనిపించేవారు. ఎన్నికల వాతావరణం మొదలైనప్పటి నుంచి ఈ మధ్య బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పక్కన పెద్దగా కనిపించడం లేదు. అంతకు మించి ప్రభుత్వపరమైన ప్రకటనలో ఆయన ఫోటోలు కూడా కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ లో రకరకాలైన చర్చలు జరుగుతున్నాయి. బట్టి విక్రమార్క సతీ మణి నందిని ఖమ్మం టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆమె మీడియా ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయింది. బట్టికి రావాల్సిన సీఎం సీటు రేవంత్ తీసుకున్నారంటూ మాట్లాడుతున్నారు. అలా బట్టి కేంద్రంగా రేవంత్ ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తుంది. ఇవన్నీ కూడా కట్టుకథలని రేవంత్ వర్గం అయితే అంటుంది. మరి ఏం జరుగుతుందనేది మొత్తానికి తెలంగాణలో చర్చనీయాంశంగా అయింది అంటున్నారు రాజకీయ